బుద్ధి కలిగిన వాడివి కాబట్టి నిన్ను నమ్ముకుని పంపుతున్నాను హనుమ, జాగ్రత్త సుమా, నీకే అవ్వాలి సీతమ్మ దర్శనం అంటే. సుగ్రీవుడు నమ్మాడు కాబట్టి రాముడు నమ్మి ఉంగరం ఇస్తాడు. హనుమ బయలుదేరితే ప్రథమంలోనే ఆటంకం. తతశలంబస్య గిరే సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే అంటారు మహర్షి. ఆ లంకాపట్టణంలో దిగి ఆ లంకాపట్టణం యొక్క శోభనంతటినీ చూసి లంకలోకి వెడితే కానీ సీతాన్వేషణం కుదరదు. అందుకని ఆయన అందులోకి వెళ్ళాలి అని నిర్ణయం చేసుకున్నటువంటి వారై బయలుదేరి వెడుతున్నారు. వెడుతుంటే రాజద్వారం దగ్గర లంకారాజ్యం అంతా కలిపి దాని అధిష్టాన దేవత లంక అంటారు సంస్కృతంలో. తెలుగులో లంకిణి లంకిణి అంటుంటారు. ఆ లంకయే రూపాన్ని పొంది అడ్డంగా నిలబడుతుంది, నిలబడి మాట్లాడుతూ ఉంటుంది. ఆ లంక మాట్లాడింది స్వామి హనుమతో. ఎంత ఎలా మాట్లాడిందంటే అవతల వారికి చటుక్కున కోపం తెప్పించడంలో ప్రథమం ఏది అంటే మాట తీరే. మాట తీరు బాగుండకుండా అవతల వాళ్ళకి ఎంత ప్రశాంతంగా ఉన్నవాడు చికాకు పడేటట్టుగా మాట్లాడితే చటుక్కున కోపం వస్తుంది. నిజంగా సుందరకాండలో హనుమ గొప్పతనం చూడాలి మహానుభావుడు. అసలు వెడుతూనే ఆయన్ని చూసి ఓ మాట అంది, కస్త్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయ స్నేహతత్వం యావత్ ప్రాణాధరంతితే స్నేహతత్వం యావత్ ప్రాణాధరంతితే. అసలు పిలవడమే అమర్యాదకరంగా. వనాలయ, అడవిల్లో తిరిగే కోతి, ఇక్కడికి ఎందుకు వచ్చావురా, చంపేవతల పారేస్తాను, ఊపిరిపోయే లోపల నిజం చెప్పి ఎందుకు వచ్చావు, అసలు మీరెవరు అని కూడా అడగచ్చు. అంత అన్యాయంగా అడిగింది. కస్త్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ, అడవిల్లో తిరిగేవాడా, చెట్లట్టుకు తిరిగేవాడు, ఇక్కడ ఎందుకు వచ్చావు, ప్రాణం పోయే లోపల చెప్పు, ఎలాగో చంపేస్తాను. ఇంకొకడికి అయితే అందులో ఆయనే సామాన్యమైన బలపరాక్రమములు ఉన్నవారండి. అది దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత. అనువు కాని చోట అధికులమనరాదు. వెడుతున్న కార్యానికి భగ్నం కలగకూడదు. ఆయనే అంటారు ఒక చోట, ప్రభువు కన్నా గొప్పవాణ్ణి అనుకుని విపరీతంగా ప్రవర్తించేటటువంటి వాడి వల్ల స్వామి కార్యాలు నశించిపోతాయి. అందుకని చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి అంటారు. ఆమెతో మాట్లాడుతూ ఆయన అన్నారు, కాం త్వం విరూపనయనా పురద్వారేవ తిష్టసి కిమర్థం చాపిమాం వృద్ధా నిర్భత్స్వ యసిదారుణ అన్నారు. అసలు రాజద్వారం దగ్గరే కనపడ్డావు, నువ్వెవరే, ఇంత వికృతంగా ఉన్నావు ముఖంతో. నేనేదో ఆ లోపల ఉన్న లంకాపట్టణంలో చెట్లు, ఉద్యానవనాలు, పళ్ళు, తోటలు ఒకసారి అలా ఇలా చూసి వెళ్ళిపోదామని వచ్చాను కోతిని కాబట్టి, దానికి చంపేస్తాను పొడి చేస్తానని అలా అంటావే అన్నాడు. ఏమిటి మాట్లాడుతున్నావు, నా అనుజ్ఞ లేకుండా లోపలికి వెళ్ళగలవా అని ఒక్కసారి పిడికిలి బిగించి స్వామి హనుమని ఒక్క గుద్దు గుద్దింది. నిజంగా కోపం తెచ్చుకోవడానికి ఇంకంతకన్నా సందర్భం లేదు. మహర్షి యొక్క అద్భుత రచన రామాయణం. తత సమ్మర్తయామాస వామహస్యస్త శౌంగుళీ ముష్టినాభిజగానైనాం హనుమాన్ క్రోధమూర్ఛిత అన్నారు మహర్షి. ఆయనకి కోపం వచ్చిందిట. ఎవర్రా ఇది నన్ను ఇంత గుద్దు గుద్దింది అని పెద్ద హుంకారం చేసి, కుడి చేత్తో కొడితే చచ్చిపోతుంది ఆడదని ఎడం చేత్తో కొడతానని చెప్పి పిడికిలి బిగించి తత సమ్మర్తయామాస వామహస్తస్య శౌంగుళీ, ఆ ఎడం చేత్తో కొట్టబోయారట. నా ఎడం చేత్తో కొట్టినా చచ్చిపోతుందిరా ఇదని చెప్పి గట్టిగా కొట్టకుండా కొద్దిగా ఇలా గుద్దారట. దానికే అది కింద పడిపోయి కళ్ళు తేలేసి, నన్ను గెలిచిన వాడు ఎవరొస్తాడో వాడి వల్ల లంకకి చేటని ఇంతకుముందు బ్రహ్మగారు అనుజ్ఞనిచ్చారు కాబట్టి యథేచ్ఛగా వెతుక్కో సీతమ్మ దర్శనం అవుతుందండి అడగకుండానే. మహానుభావుడు క్రోధాన్ని వశం చేసుకోవడం అంటే స్వామి హనుమయ్య. అందుకే ఆయన పాదములు పట్టుకుంటే బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్ముటత్వంచ హనుమాత్ స్మరణాత్ భవేత్. అంతటి మహానుభావుడు. ఎన్ని కష్టాలు పడ్డారండి ఆయనకి చేత కాక. ఆయన్ని పట్టుకుని చారీకుడు చారీకుడు అని చెప్పి కర్రలు పెట్టి కొడుతూ తిప్పారు రథంలో. తిప్పుతుంటే వీళ్ళ మొహం వీళ్ళు నన్ను కొట్టేది ఏమిటి, రాత్రి వెతికి ఆ లంక ఎలా ఉంటుంది హనుమాన్ అడిగితే నా స్వామికి ఏం చెప్పను, బలాబలాలు చూడాలి వీళ్ళే తిప్పుతున్నారుగా అని దెబ్బలు తింటూ లంకాపట్టణాన్ని అంతటినీ చూశారు తప్ప కోపగించుకోలేదు. స్వామి కార్యాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. భూతాశ్చార్దాహ విపద్యంతే దేశకాల విరోధితా అర్ధానర్ధాంతరే బుద్ధిర్నిశ్చితాపి నశోభతే ఘాతయంతి హి కార్యాణి దూతాహ పండితమానినః అంటారు. అక్కర్లేని అహంకారం అంతా ఒంట్లో పెట్టుకుని బయలుదేరినటువంటి వాడు ప్రభువు యొక్క కార్యాన్ని పాడు చేస్తాడు దూత. కాబట్టి నేను ఎక్కడ ఎలా ఉండాలో అలా సమయోచిత ప్రజ్ఞతో ప్రవర్తిస్తానంటారు. అంతటి మహానుభావుడు. కోపాన్ని వశం చేసుకోవడం అంటే హనుమని చూసి నేర్చుకోవాలి. అంతటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడు.
అటువంటి స్వామి హనుమ రామాయణంలో ఓర్పుతో గెలిచారు. అసలు ఓర్పుతో గెలవడం అంటే ఓర్పుని ప్రతిపాదించారు హనుమ. ఎవరికి సహనం ఉంటుందో, ఎవరికి ఓర్మి ఉంటుందో, క్షమ ఉంటుందో వాళ్ళు కోపాన్ని గెలవగలరు. ఎందుకు అంటే సమస్య వచ్చినా ఓర్పుతో దాన్ని పరిశీలనం చేస్తారు తప్ప తొందరపడిపోయి మాట అనీరు. బిగిసిపోయేట్టు విరిగిపోయేటట్టు చెయ్యరు. ఉంది కదా నోరు, ఉంది కదా నాలుక అని తొందరపడి వాడరు. అవసరమైతే మౌనంలో కెడతారు. బాలకాండలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మహర్షి ఇచ్చారు. ఎంత కోప్పడవలసినటువంటి సందర్భంలోనూ ఎంత ఓర్పు పట్టారో చెప్పడానికి. కుశనాభుడు అని ఒక మహారాజు, ఆయనకి ఘృతాచి వలన 100 కన్యలు పుట్టారు. వాళ్ళందరూ దేవకాంతలే, అంత అందగత్తెలు. వాళ్ళందరూ వాద్యాలు మీటుతూ పాటలు పాడుతూ వర్షాకాలంలో మెరుపు తీగల్లా పర్వతాల మీద నిలబడి ఆడుకుంటున్నారు. ఆడుకుంటుంటే వాయువు వాళ్ళని చూశాడు. మీరింత అందగత్తెలు మనుష్య జాతిలో ఉంటే మీ అందం కొంతకాలం అయిన తర్వాత శిథిలమైపోతుంది. నాకు భార్యలు కండి, మీ అందం శాశ్వతంగా ఉండిపోతుంది అన్నాడు. వాళ్ళు ఒక గొప్ప మాట అన్నారు వాయువుని ఉద్దేశించి. నువ్వు వాయువువి, ధర్మం తెలిసిన్నవాడివి, ఇలా అడగచ్చా ఆడపిల్లని? పితాహి ప్రభురస్మాకం యస్యనో దాస్యతి పిత. మాకు దైవమైన పెద్దరికమైన అన్నీ తండ్రి. అటువంటి తండ్రి దగ్గర పెరుగుతున్నటువంటి కూతుళ్ళం మేము. మాకు పెళ్లి చెయ్యాలి అంటే మాకు ఎవరినిచ్చి పెళ్లి చెయ్యాలి అనేటటువంటిది నిర్ణయం చెయ్యవలసిన వాడు తండ్రి. అంతేకాని తండ్రి ఉండగా తల్లి ఉండగా వాళ్ళని కాదని ఈ దేశమునందు ఏ ఆడపిల్ల తన వరుడిని తాను వెతుక్కునే దరిద్రపు రోజు రాకుండుగాక అన్నారు. యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హిసహ. మాకు తండ్రి ఉన్నాడు, ఆయన మాకు పరదైవం. తండ్రి ఉండగా ఆయన నిర్ణయించాలి తప్ప మేము పెళ్లి చేసుకోవడం ఏమిటి, మేము వరుణ్ణి వెతుక్కోవడం ఏమిటి? హీన సంస్కృతి మాకు కాదు. అటువంటి రోజు ఈ దేశమునందు ఏ ఆడపిల్లకి కలగకుండుగాక. సనోభర్త భవిష్యతి, భవిష్యత్తులో కూడా అటువంటివి జరగకూడదు. అది రామాయణానికి వారసత్వం. అటువంటి రామాయణానికి వారసత్వం ఉన్న ఈ దేశంలో వ్యాలంటైన్స్ డే జరపడం ఎంత దారుణము ఘోరమో మీరు ఆలోచించారు. కాబట్టి సనోభర్త భవిష్యతి ఈ మాటలు చెప్తే వాయువుకి కోపం వచ్చింది. వాళ్ళ శరీరావయముల అంతట యందు వికృతంగా తిరిగి వాళ్ళ కాళ్ళు చేతులు స్వాధీనం లేకుండా చేసేశాడు. వాళ్ళు డేకుతూ పాకుతూ ఇంటికి వచ్చి పడిపోయారు. కుశనాభుడు వచ్చి చూసి, అమ్మా ఏమమ్మా 100 అలా పడిపోయారన్నాడు. నాన్నగారు వాయువు ఇలా అడిగాడు, మేము కాదు అన్నమ్మా, తండ్రిని అడగమన్నమ్మా, తండ్రి ఇస్తే పెళ్లి చేసుకుంటామన్నాం. కానీ ఆయన కోపగించి మా యందు వక్రంగా తిరిగి సమస్తావయముల యందు ప్రవేశించి మాకు వాతం కమ్మేట్టు చేసి పడగొట్టాడన్నారు. మీరేం చేశారమ్మా, మీరు కూడా శాపం ఇవ్వగలిగిన సమర్థులు కదా, మీరు వాయువుకి శాపం ఇవ్వలేదా అని అడిగాడు. వాళ్ళన్నారు, నాన్నగారు ఒకడు ధూర్తుడై ప్రవర్తించవచ్చు, అలాగని యువతల వాళ్ళు కూడా ప్రవర్తిస్తే లోకం ఎలా నిలబడుతుంది అన్నారు. ఆ కుశనాభుడు పరవశించిపోయి అన్నాడు, అమ్మా క్షమాదానం, క్షమా యజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికాః, క్షమా ధర్మం, క్షమా యశః, క్షమయావిష్ఠితం జగత్ అన్నాడు. అమ్మా ఓర్పు చాలా గొప్పదమ్మా. ఓర్పుని మించినటువంటి ధర్మం లేదు, ఓర్పుని మించిన యజ్ఞం లేదు, ఓర్పుని మించిన సత్యం లేదు, ఓర్పుని మించిన కీర్తి లేదు. ఓర్పునందే ఈ లోకము నిలబడి ఉన్నది. ఓర్పు పట్టవలసిన వాడు ఓర్పు పట్టకపోతే అసలు లోకం నిలబడదమ్మా. క్షమయావిష్ఠితం జగత్, ఎంత పెద్ద మాటో వాల్మీకి మహర్షి ప్రయోగం. ఓర్పునందు ఈ లోకము నిలబడింది. ఓర్పు లేకపోతే ఎన్ని కుటుంబాలు ఎలా పాడైపోవాలో. పెద్దవాళ్ళు సంస్కారం ఉన్నవాళ్ళు ఓర్పు పడుతున్నారు కాబట్టి నిలబడుతున్నాయి. ఆనాడు చెప్పాడు కుశనాభుడు, చెప్పి మీరు బెంగ పెట్టుకోకండమ్మా. వాళ్ళు అన్నారు కదా, మా తండ్రికి తెలుసు మమ్మల్ని ఎవరికి ఇవ్వాలని. వాయువు అంతటి వాడు తప్పు చేస్తే వెతికాడు ఎవరికి ఇవ్వాలి నా పిల్లలని. చూడి అని ఒక బ్రహ్మర్షి, సోమద అని ఆయనకి పరిచర్య చేసింది. చూడిని వివాహం చేసుకోలేదు ఆవిడ. అంతటి బ్రహ్మర్షికి సేవ చేయడం చాలనుకుని సేవ చేసింది. చాలా కాలం సేవ చేసిన తర్వాత చూడి బ్రహ్మర్షి అడిగాడు సోమదని, ఇంతకాలం నాకు సేవ చేసావు, నీకేం కావాలని అడిగాడు. నాకు నీలా ఎప్పుడు బ్రహ్మమనందు రమించగలిగినటువంటి మహాపురుషుడు కొడుకుగా కావాలి అంటే సద్యగర్భంలో ఇస్తున్నానన్నాడు. అంటే స్త్రీ పురుష సంపర్కం లేకుండా కొడుకుని ఇచ్చాడు. ఆయన పేరే బ్రహ్మదత్తుడు. ఆయన కాంపిల్య రాజ్యాన్ని పరిపాలన చేశాడు. బ్రహ్మదత్తుడిని తీసుకొచ్చి 100 కన్యల్ని కన్యాదానం చేశాడు. చిత్రం ఏమిటో తెలుసా?
ఈ నేల మీద పడిపోయి కదలలేకుండా పడిపోయినటువంటి పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేస్తుంటే పొంగిపోయింది సోమత. నా కొడుకు సమర్థుడు, వాళ్ళను ఉద్ధరించుకోగలడు, వాళ్ళు నా కోడళ్ళంది. ఒక్కొక్క పిల్లని పాణిగ్రహణం చేశాడు. ఇలా చెయ్యి పట్టుకోగానే బ్రహ్మదత్తుడు ఆయన శక్తికి లోపల ఉన్న వాయువు సరిగ్గా తిరిగింది. పిల్లలందరూ మళ్ళీ మామూలుగా అయిపోగానే సోమద పొంగిపోయింది. నా కోడళ్ళు ఇంత గొప్పవాళ్ళని, నా కొడుకు ఉద్ధరించడం లేదు, నా కోడళ్ళు ఇంత గొప్పవాళ్ళని, అత్తగారు ఎలా ఉండాలో రామాయణం జరిగితే అర్థమవుతుంది. కాబట్టి పొంగిపోయి తీసుకెళ్ళింది. అప్పుడు అంటాడు కుశనాభుడు, అలంకారోహి నారీణాం, అమ్మ మిగిలిన వాళ్ళ మాట ఎలా ఉన్నా ఆడదానికి ఓర్పు మరీ ఎక్కువ ఉండాలమ్మా. పురుషుడికి కూడా ఉండాలి, కానీ ఆడదానికి ఎక్కువ ఉండాలి. ఎందుకో తెలుసా? అందుకే సన్నికళ్ళు తొక్కిస్తారు ఆడపిల్లని. ఎందుకు తొక్కిస్తారంటే ఒక చోట పెరిగింది, ఒక వాతావరణానికి అలవాటు పడిపోయింది, భర్తని నమ్ముకున్న ఇంటికి వెళ్ళిపోతోంది. కానీ అన్నీ అనుకూలంగా ఉండవు, తను పెరిగినట్టు ఉండవు, రకరకాలుగా ఉంటాయి. మరిది ఓలా మాట్లాడతాడు, వదిలిగారు ఓలా మాట్లాడుతుంది, అత్తగారు ఓలా ఉంటుంది, మామగారు ఓలా ఉంటాడు, ఓడికి బాధ్యత ఉంటుంది, ఓడికి కర్తవ్యత అని ఇష్టం ఉండదు. ఇలాంటి వాళ్ళ మధ్యలోకి వెళ్ళినా అదే పనిగా భర్తకి కుటుంబం మీద చాడీలు చెప్తే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. కాలు పెట్టినతోనే కాంతుని మెడ విర్చి నిండు సంసారంబు రెండు చేసి తనమగడెంత ఆర్జనపరుడైన పొరుగు పుల్లమ్మ కాపురము మెచ్చి ప్రాణేశుడొకటి సల్పక తానొకటి సెల్పి అది ఏమనంగ కస్సుమనుచు లేచి విబుడెందులకు నేని విసిగి ఒక్కటి అన పెళ్ళున 10,000 కుప్పి పట్టజాలక పెనిమిటి ఇట్టెయన్న బావికి నీ ఏటికి నివడి పరుగులెట్టెడి కాంతతోడి కాపురము కంటే వేరే నరకంబు కలదే అంటాడు. కాబట్టి అలా అవకుసుమా, అవతల వారి సంసారము నిలబడిందంటే ఆడదాని వల్లే. నెలకి 3 వానల్లో ఒక వర్షం పడిందంటే ఆడదాని వల్లే. అసలు ఈ దేశంలో వాంగ్మయంలో ఆడదానికి ఇచ్చినంత గౌరవం మగవాడికి ఇవ్వలేదు. మగవాడు పుడితే, మగవాడు ధర్మనిష్ట కలిగినటువంటి వాడైతే ఒక్క తండ్రి ఆ వంశమే తరిస్తుంది. ఆడపిల్ల ధర్మనిష్ట కలిగినదైతే ఆమె వలన ఉభయ వంశములు తరిస్తాయి. అందుకని అమ్మ, ఆ రాయి ఎంత కఠినంగా ఉందో, ఎన్ని కష్టాలు వచ్చినా అలా రాతిలా తట్టుకోవడం నేర్చుకోమని తొక్కిస్తారు సన్నికళ్ళు. అంతేగాని ఉత్తినే ఏదో కాలు పెట్టడం కాదు. ఎందుకు ఏది చేశారో తెలిస్తే కదండి, అది వాళ్ళ తప్పు కాదు. పిల్లలకి పాపం ఏం తెలుస్తుంది? పెద్దవాళ్ళు కూర్చోబెట్టి చెప్పి చేయిస్తే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు సుసంపన్నంగా జీవితాలు గడుపుతారు. కాబట్టి అమ్మా నేను సంతోషిస్తున్నానన్నాడు కుశనాభుడు. క్షమ, ఓర్పు చేత అంత బాధని, కోపం రావలసిన సందర్భాన్ని కూడా ఎలా తిరస్కరించారో సుందరకాండలో హనుమ ప్రతిపాదిస్తే బాలకాండలో జరిగిన వృత్తాంతాన్ని మహర్షి చూపించారు. నిజంగా కోపం రావడం అంటే అగ్నిహోత్రం వచ్చినట్టు రావాలి సీతమ్మకు ఒక సందర్భంలో. అంత కష్టపడింది మహాతల్లి. అంత కష్టపడినటువంటి సీతమ్మని పిలిచి అంతమంది వానరులు చూస్తూ ఉండగా నువ్వు అగ్ని ప్రవేశం చెయ్యి అన్నాడు. నేను నిన్ను ఎందుకు రక్షించానో తెలుసా? భార్యగా తీసుకెళ్లాలని కాదు, నీ మీద వ్యామోహంతో కాదు. క్షత్రియ వంశంలో, ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి తన భార్యని ఎత్తుకుపోతే రక్షించుకోలేకపోయాడన్న అపకీర్తి రాకూడదని రావణ సంహారం చేశాడు. నీ ఇచ్చ వచ్చిన చోటుకి నువ్వు ఇప్పుడు వెళ్ళిపోవచ్చు అన్నాడు. ఈ మాట అంటే సీతం మిగిలిన వాళ్ళందరూ అపార్థం చేసుకున్నారు. ఇప్పటికీ అక్కర్లేని తీర్పులన్నీ దాని మీద రాస్తారు. సరిగా అర్థం చేసుకున్నది సీతమ్మ ఒక్కతే. ఆవిడంది లక్ష్మణస్వామిని పిలిచి చితి పేర్చు, అగ్ని ప్రవేశం చేస్తానని. వద్దు అని రాముడు అనలేదు. ఆమె అగ్ని ప్రవేశం చేసింది. అగ్ని పునీత అయి పైకొచ్చింది. సీత, నా కంటి కలకొచ్చిన వాడి కంటికి ఎరుపు రంగికి అన్నీ ఎర్రగా కనపడ్డట్టు నిన్ను నేను అలా చూడవలసి వచ్చింది. నీకు తెలుసు నా హృదయం అన్నాడు. అవును నాకు తెలుసు అంది ఆవిడ. ఎందుకని? సీతారాముడుగా ఉండడం ఆయన స్వవిషయం. తిరిగి వెళ్ళగానే రాజారాముడవుతాడు. 10 మందికి ఆదర్శంగా ఉండవలసిన వాడు. అగ్ని పునీత అయిన భార్యని తీసుకొస్తేనే పనికిరాని మాటలన్న లోకం అలా చేయించి ఉండకపోతే ఎన్ని మాటలను ఉండేది? రామాయణానికి విలువ ఉండేదా? అన్ని చేస్తేనే రామాయణం అంతా వదిలేసి భార్యను అనుమానించాడు రాముడని అక్కర్లేని మాటలు రాసేటటువంటి దరిద్రులైన రచయితలున్న రోజుల్లో రాముడే బేలగా ప్రవర్తించి ఉంటే, అందుకని మహానుభావుడు తన కర్తవ్యతానిష్ట తనది, తన భర్త యొక్క గౌరవానికి కళంకం రాకూడదన్న కర్తవ్యతానిష్ట తనది, సీతమ్మది. అందుకే ఆమె అగ్నిపునీత అయి పైకొచ్చింది. పరమ ప్రేమతో తొడ మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్లి పట్టాభిషేకం చేసుకున్నాడు. అటువంటి రామచంద్రమూర్తి నిండు గర్భిణి అయిన సీతమ్మని దేశంలో ఒకడు అనరాని మాట అంటే చెప్పకపోతే గొడవ వదిలిపోతుంది కదా, కాదు, కర్తవ్యతానిష్ట. చారులు చెప్పేశారు రాముడికి. రాజారాముడిగా ఉండాలంటే నేను ధార్మికంగా ఉంటేనే, అందుకని చెప్పి నేను భార్యని మున్యాశ్రమములలో విడిచిపెడతానని చెప్పి లక్ష్మణస్వామిని ఇచ్చి పంపించాడు.
ఆమె మున్యాశ్రమములలో దింపి అప్పుడు చెప్పాడు లక్ష్మణుడు, అన్నగారు నిన్ను ఇక్కడ విడిచిపెట్టి రమ్మన్నాడమ్మా అని. నిండు గర్భిణి, ఎటువంటి తల్లి, జనక మహారాజు గారి కూతురు, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, రామచంద్రమూర్తి ఇల్లాలు, లక్ష్మణ భరత శత్రుఘ్నులకు వదిన గారు, జగదేకమాత, అటువంటి తల్లి నిండు గర్భిణి అరణ్యంలో విడిచిపెడితే గంగ పరవళ్లతో ప్రవహిస్తోంది ఎదురుగుండా. ఇంకొక స్త్రీ అయితే అగ్నిహోత్రం అయిపోతుంది, ఎన్నైనా నిందలు చేస్తుంది, అనుమానమే మీ వంశంలో ఉన్నదంటుంది. ఆ తల్లి ఒక మాట అంది, అది కర్తవ్యతానిష్ట, అది ఓర్మి అంటే. ఆవిడంది, నఖల్వద్యైవ సౌమిత్రే జీవితం జాహ్నవీజలి చిజేయం రాజవంశస్థో భర్తుర్మే పరిహాస్యతే. ఉత్తరకాండ. లక్ష్మణ, ఇప్పుడు నాకు 2 ఉన్నాయి ప్రత్యామ్నాయాలు. ఒకటి గంగ, నేను అందులో ప్రవేశించి శరీరం వదిలిపెట్టచ్చు. 2, ఈ గర్భంలో ఉన్న పిల్లల్ని పైకి తీసుకొచ్చి వాళ్ళని విద్యాభ్యాసం చేయించి రామచంద్రమూర్తికి అప్పచెప్పేయడం. ఆమెకి తెలుసు తన మీద అనుమానం రాముడిది కాదు, రాజారాముడిగా నిలబడాలనుకున్నాడు. రాముడికి తెలుసు సీతమ్మ అగ్ని పునీత, కానీ రాజారాముడిగా కూర్చోడానికి ఆయన పంపించాడు. మహాతల్లి, రాముడు ఏకపత్ని వ్రతుడు, రాముడు నన్ను వివాహం చేసుకున్నది ప్రజాపత్యర్థం, తన వంశం నిలబడడానికి చేసుకున్నాడు. రాముడి తేజస్సు నాలో పెరుగుతోంది, రాముడి వంశాన్ని నశింపచేసే అధికారం నాకు లేదు, రాముని వంశాంకురాలు రామునికి అప్పచెప్పి నేను వెళ్ళిపోతానండి. అసలు రహస్యం, రామావతారం ఎలా పరిసమాప్తి జరగాలి, ఎవరు తీసుకెడతాడు రాముణ్ణి? రామావతార పరిసమాప్తి జరగాలంటే ఒక్కటే, సీతమ్మ ముందు వెళ్ళిపోవాలి. అది సీతారాముల దాంపత్యం అంటే. అందుకే పరమాచార్య స్వామి అంటుండేవారు, శుభలేఖ మీద సీతారాముల ముద్ర వెయ్యకుండా పెళ్లి చేసిన వాడు అధముడు. శుభలేఖ మీద సీతారాములుండి తీరాలి. దాంపత్యం అంటే సీతారాములే, ఇంకొకటి చెప్పం, సీతారాములే దాంపత్యం. కాబట్టి ప్రజాపత్యం, సంతానం కోసం నన్ను స్వీకరించాడు, ఇప్పుడు నేను మరణిస్తే రాముడికి వంశం నిలబడదు. అందుకని ఆయన సంతానం ఆయనకు అప్పగించి నేను అవతార పరిసమాప్తి చేస్తానంది. ఆయన వంశాంకురాలను ఆయనకు అప్పచెప్పి ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఇక రాముడు భూమండలం మీద లేడు. ఆయన ముందు లక్ష్మణస్వామి వెళ్ళిపోయాడు, తర్వాత రామచంద్రమూర్తి వెళ్ళిపోయారు, భరత శత్రుఘ్నులు, వాళ్ళతో పాటు కోసల రాజ్యంలో ఎందరో పౌరులు కూడా వెళ్ళిపోయారు. ఒక్క స్వామి హనుమని పిలిచి అడిగారు, వచ్చేస్తావా నాతో అని. అంటే నీ కథ చాలు, నీ నామం చాలు నాకన్నాడు. రామాయణం కానీ రామాయణాంతర్గతమైన విషయములు కానీ ఎక్కడ చెప్పబడినా నువ్వు వెళ్ళి కూర్చో, నువ్వు వెళ్ళి కూర్చున్న చోటు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా శుభాలు జరుగుతాయి. నా నామము నా కథ ఉన్నంత కాలము నువ్వు ఉండాలన్నాడు. అందుకే మహానుభావుడు చిరంజీవి స్వామి హనుమ ఉండిపోయారు. ఆరణ్య పర్వంలో భీమసేనుడికి దర్శనమిస్తారు గంధమాదన పర్వతం మీద. ఇప్పటికీ వారు ఉన్నారు. ఎంతమందికి దర్శనమిచ్చారో స్వామి హనుమ. కాబట్టి ఏమి ఓర్పు నా తల్లిది. అందుకే అంటారు స్వామి హనుమ శిశుపావృక్షం నుంచి చూసి, క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవలక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతిక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే అంటారు. ఎక్కడిది ఇంత ఓర్పు నా తల్లికి అని అడిగారు. ఇంత ఓర్పు నా తల్లికి ఎక్కడి నుంచి వచ్చిందంటే, భూమికి బిడ్డ కదూ, భూదేవి కూతురు, ఆ భూమికున్న ఓర్పే నా తల్లిది అన్నారు. క్షితిక్షమా, భూమికున్న ఓర్పే సీతమ్మకు ఉందన్నారు. ఎంత ఓర్పు! ఇందులో వచ్చినవన్నీ తింటాం, సమస్త భోగములు ఇందులోంచి వచ్చినవే అనుభవిస్తాం. కారు కొనుక్కోవాలంటే ఇనుము ఇందులోంచి వస్తుంది, పెట్రోల్ ఇందులోంచి వస్తుంది, వజ్రములు వైఢూర్యములు రత్నములు అన్నీ ఇందులోంచి వస్తాయి. కానీ ఏ తల్లి, ఆమె శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు భూదేవి కాబట్టి జగన్మాత, అటువంటి తల్లిని రోజు కాలితో మట్టి లేవకపోతే మన బ్రతుకు లేదు. చిన్నతనంలో అమ్మ పాలిస్తున్నప్పుడు అమ్మ ఒళ్ళో పడుకుని అమ్మకి ప్రాణప్రదమైన మంగళసూత్రాలని చేతిలో పట్టుకుని పాదమెత్తి అమ్మ గుండెల మీద తన్నినా కూడా అమ్మ సున్నితంగా మంగళసూత్రాలని విడిపించుకుని పువ్వుల పొట్టం లాంటి పాదాన్ని చేత్తో పట్టుకుని ముద్దు పెట్టుకుని క్షమించింది. పెద్దవాడైన తర్వాత దిక్కు లేక ఈ అమ్మని కాలుతో తంతాడు. అయినా పోన్లేరా, నీకు బ్రతుకెక్కడుంది, నన్ను తనకపోతే నడు అని విడిచిపెట్టింది ఆవిడ. తను ఇల్లు కట్టుకోవాలి, గుణపం తెచ్చి అమ్మ గుండెల మీద కన్నం పెడతాడు శంకుస్థాపన చేశానని. తనకు అన్నం కావాలి, నాగలి పట్టుకొచ్చి నాగేటి చాలుతో అమ్మ ఒంటి మీద గాయాలు చేస్తాడు, భరించింది. తన మలమూత్రములను అమ్మ ముఖం మీద విసర్జిస్తాడు, పట్టుకుంది. నా వాళ్ళు అన్నవాళ్ళు ఆయన కీర్తిని పంచుకున్నారు, ఆయన డబ్బు పుచ్చుకున్నారు. ఆయన శరీరం పడిపోతే ఆ అమ్మే పుచ్చుకుంటుంది. ఇన్ని తప్పులు చేసినా భరించినది భూదేవి. ఆ భూదేవికి కూతురు కదమ్మా, అందుకే నీకు ఇంత ఓర్పు. ఒక్క మాట
క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి. ఆవిడ ఏడిచింది సుందరకాండలోనని. ఆవిడ కన్నీటి బొట్లు ఎక్కడ పడ్డాయో ఆ భూమి అంతా కాలిపోతుందని స్వామి హనుమ ఏం చేశారంటే, సమస్త భూమండలము కాలకూడదని సీతమ్మ కన్నీటి బిందువులు పడ్డ భూమిని ఒక్కదాన్నే కాల్చేశారు. అందుకే యశోకవన్నిం జనకత్మజాయా ఆదాయతేనైవ దదాహలంకాం నమామితం ప్రాంజలిరంజనీయం. ఏ సీతమ్మ తల్లి యొక్క శోక బిందువులు భూమిని కాల్చేయగలవో కాల్చకుండా లంక ఒకటి కాలిపోయేటట్టు చేశారు. ఆ శోకాగ్నినే అగ్నిగా పెట్టారు. కాబట్టి అటువంటి క్షమ, అటువంటి ఓర్పు మన పౌరాణిక వాంగ్మయం అంతా కూడా మనం తరించడానికి, మనం శాంతిగా ఉండడానికి, 10 మందిని శాంతిగా ఉంచడానికి కావలసిన మార్గాలు చెప్తుంది. కోపం రాకూడదని నేను అన్నాను. కోపం రావాలి ఒక సందర్భంలో. ఆ కోపం రాకపోతే అర్థం లేదు. అందుకే రామచంద్రమూర్తికి కూడా కోపం వస్తుందని చెప్పారు. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నరసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అన్నారు. జితక్రోధో, రెండవది ఆయన కోపాన్ని వశం చేసుకుని ఉంటాడు. కోపముతో మిగిలినటువంటి కామక్రోధ లోభ మదమోహమాత్సర్యములు ఆయన వశంలో ఉంటాయి. ఆయనే కోపం తెచ్చుకున్నాడా, దేవతలు కూడా భయపడతారు. కోపానికి వశుడు కాకూడదు, కానీ కోపాన్ని సాధనంగా మాత్రం వాడుకోవాలి. ఒక్కొక్కసారి చాలా తేలికగా పని ఎలా నడిచిపోతుంది అంటే, కోపాన్ని నటిస్తే నడిచిపోతుంది. కోపానికి తను వశుడైపోకూడదు. ఏరా అన్నాడు అనుకోండి కొడుకు వంక చూసి, వాడు భయపడతాడు. అమ్మో నాన్నగారు కోపపడుతున్నారు, కోపం వద్దన్నారు, అందుకని అస్సలు రాకూడదని నాయనా అలా చేయకురా అంటే వాడు వినడు. ఏదో రామకృష్ణ పరమహంస కథల్లో చెప్తుంటారు, బుస కొట్టడం మానేవి, అందరూ నిన్ను చూసి బాధపడుతున్నారంటే పావుని కరవడం మానేవంటే అది బుస కొట్టడం కూడా మానేసింది. ఇంకా పావు బుస కొట్టదు, ఎవరినీ కరవదు, ప్రతివాడు వచ్చి ఓ దెబ్బ కొడుతుండను పోతుండను దాన్ని. అట్నుంచి మళ్ళీ వచ్చేటప్పటికి అరుషది ఏడుస్తూ కూర్చుంది, ఏం అలా ఉన్నావు అన్నాడు. మీరు ఎవరిని కరవద్దన్నారుగా, కరవట్లేదు, బుస కొట్టట్లేదు. అది కరవద్దన్నాను కానీ బుస కొట్టద్దన్నానా? కరవకు, బుస్సను దగ్గరికి రారు, లేకపోతే నేను ఇలాగే కొడతారన్నాడు. అందుకని కరవడం మానేసి బుస్సండం మొదలెట్టింది. కోపానికి లొంగకు, కోపాన్ని ఆయుధంగా మాత్రం పట్టుకో. కోపం నీకు సాధనం కావాలి. వ్యవస్థని చక్కదిద్దాలంటే కోపం నటిస్తూ ఉండాలి అప్పుడప్పుడు. అంటే నటించమన్నారు కదా అని నటించబోయే నటనలో తాదాత్మ్యం చెంది వశుడైపోకూడదు. వశుడైపోతే ప్రమాదం వస్తుంది. అంత జాగ్రత్తగా కోపాన్ని వాడుకోవలసి ఉంటుంది. అందుకే కోపాన్ని సాధనంగా పట్టుకుని దిద్దుతూ ఉంటారు వ్యవస్థని, తప్ప తాము వశులైపోరు. అది అయిపోగానే మళ్ళీ ఏమన్నారు అని చక్కగా మాట్లాడతారు. అంటే ఆయన కోపాన్ని వాడుకుంటాడు తప్ప దానికి వశుడు కాడు అని గుర్తు. విడిచిపెట్టగలగాలి కోపాన్ని వెంటనే, అది గొప్ప విషయం. ఇది ఉత్తమమైన మార్గం అయితే ఒక్కొక్క కోపం చరిత్రలో శాశ్వతంగా గుర్తుండిపోయి అలా కోపం వచ్చిన వాడికి నమస్కారం. అది ఎక్కడ జరిగిందో తెలుసా ఆ సంఘటన? మహాభారతంలో జరిగింది. భీష్మాచార్యుల వారిని సర్వసైన్యాధ్యక్ష పదవినిచ్చారు కౌరవసేనకి. శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడని అడిగాడు. ఆయన ఆయుధం పట్టట్ట, యుద్ధం చెయ్యట్ట, కేవలం సారథ్యం చేస్తాట అర్జునుడికి అన్నాడు. భీష్ముడు అన్నాడు, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, కృష్ణుడి చేత ఆయుధం పట్టిస్తానన్నాడు. పరమభక్తుడు భీష్ముడు. పరమభక్తుడైనటువంటి భీష్ముడు శ్రీకృష్ణ భగవానుడు పరమేశ్వరుడిని తెలిసి ఆయనతో ఆయుధం పట్టిస్తానని, ఆయన ప్రతిజ్ఞ తప్పిస్తానని ఎలా ప్రతిజ్ఞ చేస్తాడు? లోకానికి ఆ కృష్ణ భగవానుడి వైభవాన్ని చాటి చెప్పాలనుకున్నాడు. యుద్ధం ప్రారంభమైంది. అర్జునుడు రథం మీద వచ్చాడు. భీష్ముడికి అర్జునుడికి యుద్ధం జరుగుతోంది. పూచిన మోదుగు చెట్టును కొట్టినట్టు కొట్టేశాడు అర్జునుడిని. ఆయన ఎవరు ఆపగలరు? 33 కోట్ల మంది దేవతలు ఆపలేరు. ఆయనే చెప్పాడు ధర్మరాజు గారితో. కృష్ణుడు పంపిస్తే వెళ్ళి దీనంగా నించున్నాడు. అర్థమైంది. ఏమిలా వచ్చావు అన్నాడు. ఏమిలా వచ్చాయేమిటి, మీరు అలా చెలరేగిపోతుంటే ఇంకేం యుద్ధం అన్నాడు. అంటే తాత ఎలా చచ్చిపోతావని అడిగాడు. ఇంకో మాటలో చెప్పాలంటే అంత కష్టపడి వంశాన్ని పెంచినందుకు మనవడు అడిగింది ఏమిటంటే తాత ఎలా చనిపోతావు. నాకు అర్థమైందిరా మనవడా, నేను ధనస్సు పట్టుకున్నంత కాలం నన్ను ఎవరు ఆపలేరు. కాబట్టి ఒక పని చేయండి, నేను కవచాన్ని విడిచిపెట్టి ఆయుధాన్ని విడిచిపెట్టి పారిపోతున్న వాడి మీద బాణం వేయను. అమంగళకరమైన ధ్వజం ఉన్నవాడి మీద నేను బాణం వేయను. ఆడదానిగా పుట్టి మగవాడిగా ఉన్నవాడి మీద నేను బాణం వేయను. పేరు అమంగళకరంగా ఉన్న వాళ్ళతో యుద్ధం చేయను. శిఖండి ఆడదానిగా పుట్టి మగవాడిగా మారాడు, నన్ను చంపడానికే తపస్సు చేసి అర్జునుడి శిఖండిని ఎదురుగుండా పెట్టమను, ధనస్సు వదిలేస్తాను, తూట్లు కింద కొట్టేయమను, కింద పడిపోతానన్నాడు. ఎవరు చెప్తారు అది? భీష్ముడు అంటే భీష్ముడే.
అటువంటి భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు కృష్ణుడితో ఆయుధం పట్టిస్తానని. అర్జునుణ్ణి విపరీతంగా కొట్టేశాడు బాణాలతో. కృష్ణ భగవానుడు యుద్ధం చేస్తూ చేస్తూ వెనక్కి చూశాడు. ఏమర్జునుడు అట్నుంచి వచ్చే బాణాలే ఇట్నుంచి బాణాలు కనపట్టలేదు. ఏమైందని చూశాడు. భీష్ముడు విజృంభించిపోతున్నాడు. అంతే, తనని నమ్ముకున్న అర్జునుడు అంత కష్టపడిపోతుంటే, యుద్ధం చేయలేకపోతుంటే, భీష్ముడు కొట్టేస్తుంటే తట్టుకోలేకపోయాడు. అంతే, కోపం వచ్చేసింది. ఎక్కడలేని కోపం వచ్చేసి ఒక్కసారి దూకిశాడు రథంలోంచి. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక నుదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేపట్టి చనుదించురయమునపై నున్న పచ్చని పటముజార నమ్మితి నాలా ఉనగుబాటు చేయుకు మన్నింపు మని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున ఎటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు అన్నాడు భీష్ముడు. అంత యుద్ధం చేసి అర్జునుడిని కొట్టేస్తే, భీష్మ నేను ఇక్కడ రథసారథ్యం చేస్తుంటే కొట్టేస్తావా నన్ను నమ్ముకున్న అర్జునుడిని, నిన్ను చంపేస్తానని చెప్పి ఆయుధం పట్టనన్నవాడు ప్రతిజ్ఞ మర్చిపోయి కోపంలో ఒక్కసారి రథం మించి దూకేస్తే ఆయన కుండలాలు ఇలా ఊగితే ఆకాశం అంతా కాంతి కప్పింది. ఆయన కడుపులో ఉన్న జగములు ఇలా ఊగిపోయేట. చక్రం పట్టనన్నవాడు చక్రం పట్టుకుని భీష్ముడి మీదకి వెళ్ళిపోతుంటే పైన వేసుకున్న ఉత్తరీయం జారి కింద పడిపోయింది యుద్ధభూమిలో. అర్జునుడు కిందకి దిగి కృష్ణుడి చెయ్యట్టుకుని, బావా బావా నేను చేతకాని వాడిని అయిపోతే నువ్వు చక్రం పట్టారంటారు, వదిలే బావా అంటే కరికి లింఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు. నేనుండగా నిన్ను కొడతాడా, చంపేస్తాను భీష్ముడిని ఏమనుకుంటున్నాడో, ఏనుగుని సింహం చీల్చినట్టు చీల్చేస్తానని తన ప్రతిజ్ఞ మర్చిపోయి అర్జునుడిని రక్షించడానికి చక్రం పట్టుకుని నా మీద పరిగెత్తుకొచ్చిన భక్తపరాధీనుడైన కృష్ణుడి యొక్క కోపం ఉందే, ఆ కోపం ఆయన భక్తపరాధీనతకి నిదర్శనం. ఆ కృష్ణుడికి నేను ఎప్పుడూ నమస్కరిస్తాను, ఆయన నాకు దిక్కని చెప్పుకున్నాడు భీష్మాచార్యుల వారు. ఒక్కొక్క కోపం చరిత్రలో ప్రార్థనా శ్లోకంగా నిలబడిపోయింది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.